నమస్కారం. సుధాకర్ టీవీ వారు మన ఊరు మన దేవాలయం అనే ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. బాపట్ల జిల్లా చీరాల్లో కొలువై ఉన్న పోలేరమ్మ తల్లి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా భక్తులు పోలేరమ్మ తల్లిని కొలుస్తున్నారు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం, ఆదివారం అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయానికి పురాణ ప్రాధాన్యత కూడా ఉందని ఆలయ పూజారులు చెబుతున్నారు. మరి ఈ పోలేరమ్మ తల్లి ఆలయ విశిష్టత ఏమిటి, భక్తుల నమ్మకం ఏంటి తెలుసుకుందాం ఈ ప్రత్యేక కథనంలో. బాపట్ల జిల్లా చీరాల్లో కొలువై ఉన్న పోలేరమ్మ తల్లి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా భక్తులు పోలేరమ్మ తల్లిని కొలుస్తున్నారు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం, ఆదివారం అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయానికి పురాణ ప్రాధాన్యత కూడా ఉందని ఆలయ పూజారులు చెబుతున్నారు. మరి ఈ పోలేరమ్మ తల్లి ఆలయ విశిష్టం ఏంటి, భక్తుల నమ్మకం ఏంటి తెలుసు. చీరాల పాపల తోటలో కొలువై ఉన్న పోలేరమ్మ తల్లి భక్తుల కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులచే పూజలు అందుకుంటుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు చీరాల పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తుల విశ్వాసమే అమ్మవారి ప్రత్యేకత. తమ సమస్యలను అమ్మవారికి విన్నవించుకొని మొక్కులు చెల్లించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. అందుకే ప్రతి వారం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. పురాణ ప్రాశస్త్యం. ఈ ప్రాంతానికి పురాణ ప్రాధాన్యత ఉందని ఆలయ పూజారులు చెబుతున్నారు. తరతరాలుగా అమ్మవారిని స్థానిక ప్రజలు భక్తి శ్రద్ధలతో కొలుస్తూ వస్తున్నారని వారు వివరిస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో జరిగే ప్రత్యేక పూజలు, మొక్కులు, భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలు ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. భక్తుల మాటల్లో. నా పేరు చుండూరు సరస్వతి అండి. నేను చీరాల పోలేరమ్మ అమ్మవారి గుడిలో ఒక సభ్యురాలిని. ఇక్కడ అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ కోరికలు నెరవేరుతాయి. నేను అమ్మవారి నమ్ముకొని అమ్మవారి దయ నాకు ఒక మార్గం చూపించింది. నేను లలిత సహస్రనామము పట్టు చీర మీద రాసి ఎంబ్రాయిడరింగ్ చేశాను. నాకు ఈ శక్తిని ఇచ్చింది పోలేరమ్మ అమ్మవారిని. అమ్మవారు నమ్ముకుంటే చాలా మంచి జరుగుతుంది. భక్తుల మాటల్లో అమ్మవారిని నమ్ముకుని వస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయని మా నమ్మకం అంటూ భక్తులు తమ అనుభూతులను పంచుకున్నారు. అమ్మవారి చరిత్ర, ఆలయ విశిష్ట, ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. మన చీరాల పాపల తోటలో వేయించేసిన గత 500 సంవత్సరాల నుంచి శ్రీ 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 పోలేరమ్మ అంకమ్మ కోటేశ్వర స్వామి వారు స్వయంభూగా వేసి ఉన్నారు. ఈ యొక్క సందర్భంగా ప్రతి ఆదివారము మరియు మంగళవారము 2 గంటల దాకా అమ్మవారి పూజ, విశేష కార్యక్రమాలు మరియు ప్రతి నిత్య పూజ, గోతనామాచరణతో అమ్మవారు దేనిదని పూజా అభివృద్ధి చెందుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమం పాల్గొని కోరుతున్నాము. అలాగే ఈ గుడి విశేషంగా అనగా ప్రతి ఒక్క కార్తీక మాసంలో ప్రతి నెలలో ప్రతి మాసంలో కార్తీక మాసం మొదలు శివరాత్రి వరకు అర్ధనాదిత స్వరూపంలో అమ్మవారు సూర్య భగవాన్ని కాంతి గర్భాలయంలో పరిచిన కావున అర్ధనాదీశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్న కావున ఈ యొక్క దర్శనాన్ని సందర్శించుకొని అందరూ శ్రీ శ్రీ పోలేరమ్మ అంకమ్మ కోటేశ్వర స్వామి వారి కృపా కటాక్ష పాత్ర కావాలని మరీ కోరుచున్నాము. యావన్ భక్తాదేశులకు ఈ పోలేరమ్మ ఇది అందరికీ తెలియవలసిందిగా మరీ కోరుచున్నాము. యావన్ భక్తులు చేసి మరీ కోరుచున్నాము. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతకు ప్రతిరూపంగా నిలుస్తున్న చీరాల పోలేరమ్మ తల్లి సన్నిధి ప్రతిరోజు భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తుల నమ్మకం పొందిన పోలేరమ్మ తల్లి భక్తుల కొంగు బంగారమై చీరాల ప్రాంతం విశిష్టమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలుస్తుంది. సుధాకర్ టీవీ, చీరాల.